ఏడాది ముగింపు సమయంలో ఆ ఏడాది ఎలా సాగింది? ముఖ్య సంఘటనలు, సినిమాలు ఇలా ప్రతి అంశంపై మీడియా రివ్యూ చేసి రాస్తూ ఉంటుంది. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో మరో 10 రోజుల్లో ముగియబోతుంది కనుక దాని గురించి కూడా రివ్యూ రాస్తే అది మరో పెద్ద పురాణమే అవుతుంది. అయితే రామాయణ, మహాభారత, భాగవతాల గురించి అందరికీ తెలుసు. కానీ ఈ 5 ఏళ్ల వైసీపీ పాలన ఏ విధంగా సాగిందో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వయంగా అనుభవించి మరీ తెలుసుకున్నారు. కనుక మళ్ళీ అదంతా చెప్పుకోనవసరం లేదు. అయితే నాడు ప్రజావేదిక కూల్చివేత నుంచి నేడు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం వరకు వైసీపీ ధోరణి, వితండవాదం, కుట్రలు, కుతంత్రాలు ఏమాత్రం మారలేదు, మానుకోలేదు కూడా. కనుక రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో వైసీపీ బాధితులే. ఓసారి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రానికి, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను కూడా జగన్ ప్రభుత్వ బాధితుడినే అని చెప్పుకున్నారు. ఆయన్ని విడిచిపెట్టని జగన్ ప్రభుత్వం టీడీపీలో మిగిలిన వారిని ఉపేక్షించదు. కనుకనే టీడీపీలో దాదాపు ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేసి ఈ 5 ఏళ్లుగా వేధిస్తూనే ఉంది. ఇన్ని వేధింపులు భరిస్తూ పార్టీని నడిపించడం, పార్టీ చెల్లాచెదురుగా అయిపోకుండా కాపాడుకోవడం, అదే సమయంలో ప్రజలకు చేరువవ్వడం, ఎన్నికల్లో గెలిచే స్థితికి పార్టీని తీసుకురావడం సామాన్యమైన విషయాలు కావు. ఓ పక్క టీడీపీ, జనసేనలను వేధిస్తూనే వాటిని కలవకుండా ఉండడానికి, కలిసిన తర్వాత విడగొట్టడానికి వైసీపీ చేసిన కుట్రలు, అవహేళనలు అందరూ చేశారు. ప్రతిపక్షాలు మేము చెప్పినట్లే రాజకీయాలు చేయాలి, మేము చెప్పినట్లే నడుచుకోవాలి అన్నట్లు మాట్లాడే జగన్కు పవన్ కళ్యాణ్ ఘాటుగానే బదులిచ్చారు. ప్రతిపక్షాలు ఉండేది మీ పార్టీని గెలిపించడానికి కాదు, మేము గెలవడానికే కలిసికట్టుగా పనిచేసుకుంటున్నామని విస్పష్టంగా చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఇలా నిర్భయంగా నిలబడి పోరాడుతూ విజయానికి 10 రోజుల దూరంలో వచ్చేశారు. తమతో పాటు తమ పార్టీలను, నేతలను, కార్యకర్తలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా గెలిపించుకోబోతున్నారు. ఈ దశలన్నీ అయిపోయాయి కనుక రాష్ట్రంలో తమ చెప్పు చేతల్లో పనిచేసే వాలంటీర్లను, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలిచేద్దామని జగన్ అనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో చివరి ప్రయత్నంగా చొక్కా చేతులు మడత పెట్టి యుద్ధం చేశారు కూడా. కానీ అది ఫలించకపోగా పిన్నెల్లి కేసుగా మారి బెడిసికొట్టిందే. దీంతో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కేంద్ర ఎన్నికల కమిషన్ని నిలదీస్తున్నట్లు మాట్లాడారు. అంటే వైసీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నా కేంద్ర ఎన్నికల కమిషన్ మొదలు రాష్ట్రంలో ప్రతిపక్షాల వరకు అందరూ వాటిని సహిస్తూ సర్దుకుపోతూ వైసీపీని మళ్ళీ మెల్లి గెలిపిస్తుండాలన్నమాట. అప్పుడే ప్రజాస్వామ్యం కాపాడినట్లు, ఎన్నికలు సజావుగా జరిగినట్లన్నమాట. వందల సంవత్సరాల క్రితం దేశంలో రాచరిక పాలన సాగుతున్న సమయంలో పుట్టాల్సిన వైసీపీ నేతలు ఇంత ఆలస్యంగా పుట్టడం వల్లే ఈ విధంగా ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారని అనిపిస్తోంది.